లెక్కింపు చేపడుతున్నారు. మొదటి ప్రాధాన్యతలతో మూడో రౌండ్ లెక్కింపు కొనసాగుతుంది. రెండో రౌండ్ ముగిసే వరకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,671 ఓట్ల లీడ్లో ఉన్నాడు. రెండో రౌండ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,114 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,239 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు 20,324 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లలో కలిపి 15,126 చెల్లని ఓట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 192,277 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా 143,736 ఓట్లు లెక్కించాల్సి ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్ల నుంచి 50% ప్లస్ 1ని గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఈ గెలుపు కోటాను తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరూ సాధించకపోతే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతారు. ఇదే జరగాల్సి వస్తే తుది ఫలితం వెల్లడికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, కౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూరా, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 12 గంటలు అవుతా ఉన్న నేపథ్యము నిన్న ఉదయం 6 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలైంది. ఇప్పటి వరకు 30 గంటలుగా సుదీర్ఘంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు అయితే ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో బ్యాలెట్ పత్రాలను బండిల్స్ కట్టడం, 25 బండిల్స్ కట్టే ప్రక్రియ నిన్న సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. 4 గంటల తర్వాత ఏదైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలైన నేపథ్యం మొదటి రౌండ్ నిన్న అర్ధరాత్రి వరకు అయితే మొదటి రౌండ్ వచ్చిన నేపథ్యం నిన్న అర్ధరాత్రి నుంచి రెండవ రౌండ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఇవాళ ఉదయం వరకు అయితే రెండో రౌండ్ వచ్చిన నేపథ్యము 3,30,000 పైచిలకు ఓట్లు పోలైన నేపథ్యంలో ప్రతి రౌండ్ 96,000 ఓట్లు లెక్కిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. 4 రౌండ్లలో దీనికి సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన లెక్కింపుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మనం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న నేపథ్యము ఇవాళ ముఖ్యంగా చూసినట్టయితే అభ్యర్థుల వారీగా ఓట్ల సంఖ్య చూసినట్టయితే రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న రాకేష్ రెడ్డికి 56,000 పైచిలకు ఓట్లు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థికి 70,000 పైచిలకు ఓట్లు వచ్చిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇందులో చెల్లని ఓట్లే 15,000 పైచిలకు వచ్చిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు మనతో పాటు. సరే, ఇవాళ చెల్లని ఓట్లే 15,000 పైచిలకు వస్తున్న నేపథ్యము ఎంతో అవగాహన కల్పించినప్పటికీ చెల్లని ఓట్ల సంఖ్య మరింత పెరుగుతూనే ఉంది ప్రతిసారి కూడా. ఎట్లా చూస్తూ ఉన్నారు? చెల్లని ఓట్ల విషయంలో ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? లోనై కొన్ని సందర్భాల్లో వాళ్లకు ఓటు వేయరాక దానివల్ల చాలా నష్టం జరుగుతున్నది. కాబట్టి ఈసారి కూడా గత సంవత్సరంలానే ఈసారి కూడా వేస్టేజ్ ఉంది. కాబట్టి దాన్ని కొద్దిసేపు పక్కన పెడితే చాలా ఉత్కంఠభరితంగా ఎన్నిక కొనసాగుతున్నది. నిన్న రాత్రే కాంగ్రెస్ పార్టీకి 15,000 లీడ్ వచ్చిందని చెప్పి కొంతమంది టీవీలో ప్రచారం చేస్తారు. చాలా విచిత్రంగా ఉన్నది. అసలు నిన్న రాత్రి 1,00,000 ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కాలేదు. ఇంకా 2,35,6,000 ఓట్లు ఇంకా మిగిలి ఉండగానే ఆల్రెడీ 15,000 లీడ్ వచ్చిందని చెప్పేసి ప్రచారం చేసింది. నేను ఎక్కడ కూడా మీడియాలో మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడుతూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ కంటే ఒక 15,000 మెజారిటీ ఉంది. అది ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఉంది. ఇప్పుడు మూడో రౌండ్ కూడా పూర్తయింది, ఆల్మోస్ట్ పూర్తవుతుంది. 4వ రౌండ్ ప్రారంభం కాబోతున్నది. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కొంత లీడ్ ఉన్నా కూడా సెకండ్ ప్రయారిటీ లెక్కింపు స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్గా మేము ముందంజలో ఉంటాం. 100% మేము తప్పకుండా గెలవబోతున్నాం. ఎట్లా ఉంటుంది సెకండ్ ప్రయారిటీ బేస్డ్ వచ్చే ప్రాధాన్యత మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ అర్ధరాత్రి తర్వాత ఆ ప్రక్రియ కూడా జరగనుంది. ఎట్లా ఉంటుంది ఆ 4 రౌండ్ల ప్రక్రియ? ఎట్లాంటి ఉత్కంఠ ఉండే అవకాశం ఉన్నట్టుగా మీరు అనుకుంటున్నారు?
డెఫినెట్గా ఇది ఈ ఎన్నిక ఎప్పుడు కూడా ఉత్కంఠభరితంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికలో ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యలో హోరాహోరీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రౌండ్ కూడా చాలా ఆసక్తిగా ఉంది. అండ్ బయట ఉన్నటువంటి వాళ్ళకి రౌండ్ల వారీగా ఇన్ఫర్మేషన్ పోకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దానివల్ల కూడా చాలా ఫోన్స్ వస్తూ ఉన్నాయి. బట్ వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఎవరు కూడా 50% దాటినప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓటు లెక్క పెడుతూ క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రక్రియలో చాలామంది ఇప్పటికీ కౌంటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ రిపోర్టర్స్ కానీ తెలిసినటువంటి అంశం ఏంటంటే సెకండ్ ప్రయారిటీ ఓట్స్లో మాకు చాలా ఓట్స్ ఉన్నాయి. సో దాని ద్వారా మేము గెలిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 34 మంది ఎమ్మెల్యేలో 32 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే, 5 ఎంపీలు వాళ్ళే, సగం మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉన్నది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో. అయినా కూడా మేము ధీటైనటువంటి పోటీ ఇస్తున్నాం. నిజంగా చాలామంది ఈరోజు సాధారణ ప్రజలు కూడా తప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారు. కొంత వెనుకంజలో ఉంటే కూడా పాపం వాళ్ళు చాలామంది ఫోన్లు చేయడం, చాలామంది మెసేజ్లు పెట్టడం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఐ థింక్ విల్ మేక్ ఇట్ 2 counts. ఇది మొత్తంగా రాకేష్ రెడ్డి గారు అయితే తన గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా రెండో రౌండ్ సంబంధించి అధికారికంగా వచ్చిన ఫలితాలు అయితే మనం చూసాము. కానీ ఆర్ఓ సంతకం చేయకుంటే అఫీషియల్గా ఇప్పటి వరకు 4గురికి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి లీడ్లో ఉన్నటువంటి తిరుమల మండలి కావచ్చు, అదేవిధంగా రాకేష్ రెడ్డి కావచ్చు, బీజేపీ నుంచి తలపడ్డటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్, వీళ్ళకి సంబంధించిన నలుగురికి సంబంధించినటువంటి ఓట్ల వివరాలకు సంబంధించి స్పష్టత వచ్చింది. మిగతా 52 మంది పోటీపడ్డ నేపథ్యంలో 4వ వ్యక్తి తర్వాత ఉన్నటువంటి 52 వరకు ఉన్నటువంటి పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన స్పష్టత ఇప్పటి వరకు రాని నేపథ్యం మనం చూస్తాం. రెండో రౌండ్కు సంబంధించినటువంటి ఆర్ఓ సంతకం చేయకుండా వాళ్ళు బయటికి వదిలే ప్రసక్తి లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. 3వ రౌండ్కు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎప్పుడైనా దానికి సంబంధించిన ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఒక్కో రౌండ్కు 7 నుంచి 8 గంటలు పడుతున్న నేపథ్యంలో 4వ రౌండ్ కూడా అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అర్ధరాత్రి తర్వాత అయితే 2వ ప్రాధాన్యత క్రమానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. రేపు మధ్యాహ్నం తర్వాత కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు లేనట్టుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రేపు సాయంత్రం తర్వాత ఎవరు గెలుస్తారనే అంశంపై మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవికాంత్.